కృష్ణ శతకాన్ని తెలుసుకుందామండి. దాశరథి శతకాలు, కృష్ణ శతకాలు, భర్తృహరి శతకాలు, సుమతి శతకాలు, వేమన శతకాలు, ఎన్నో పెదబాల శిక్ష పుస్తకం కొనుక్కొని చూడండి ఎన్ని ఉంటాయో. పిల్లలకు చక్కగా ఒక్కొక్కటి అలా సరదాగా సాయంత్రం వేళ కూర్చుని ఆరుబయట చెప్తూ ఉంటే అటువంటి తల్లుల ప్రేరణతోటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఇంటికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తి, ఒక పౌరుడు ఏర్పడుతూ ఉంటాడు. అలా ఏర్పడాలంటే ముందు తల్లి ఇటువంటి బోధన చేస్తూ ఉండాలి. వీరత్వము ఉండాలి, శూరత్వము ఉండాలి, అందులోనూ సౌమ్యత్వము, దైవత్వము ఉండాలి. అంటే అన్ని కలగలిపినటువంటి గుణాలు ఉండాలి ఒక వ్యక్తి ఎదిగేటటువంటి క్రమంలో. ఎంత ఏ పాలు ఎక్కువ తక్కువ ఉండాలనేది మనము అలా చెబుతూ ఉండాలి ఒక శిశువుకి, బిడ్డకు. అప్పుడు చాలా అద్భుతంగా రాణించగలుగుతాడు. ఈరోజు ఒక కృష్ణ శతకాన్ని నేర్చుకుందామా మరి. దివిజేంద్రున సుతిని జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడవై, దివిజేంద్ర సుతిని గాచియు రవిసుతు బారమార్చి తౌరా రణమున కృష్ణ. దీని తాత్పర్యము అర్థమేమిటో తెలుసా? కృష్ణ, నీవు రామావతారంలో ఇంద్రసుతుని అంటే ఎవరు, వాలిని జంపి సూర్యపుత్రుని అంటే సుగ్రీవుణ్ణి రక్షించినావు. ఇంటి గుట్టు లంకకు చేటని మరి సుగ్రీవుడు రాజ్యాన్ని వాలి బలవంతాన లాక్కుంటాడు. ఆయన భార్యను కూడా ఆక్రమిస్తాడు. ఇంద్రసుతుడు ఎవరు? ఇంద్రసుతుడు అంటే వాలిని జంపి సూర్యపుత్రుని సుగ్రీవుణ్ణి రక్షించినావు. అలాగే ఇప్పుడు కృష్ణావతారంలో దానికి విరుద్ధముగా ఇంద్రసుతుని అర్జున్ని కాపాడి సూర్యసుతుణ్ణి కర్ణుణ్ణి చంపినావు. రామావతారంలోనేమో ఇంద్రసుతుణ్ణి చంపి వాలిని చంపి సూర్యసుతుణ్ణి సుగ్రీవుణ్ణి రక్షించినావు. కాబట్టి రామావతారంలో వాలిని వధించి ఆయన రాజ్యాన్ని, ఎవరి రాజ్యం? సుగ్రీవుడి రాజ్యాన్ని వెనక్కు తిరిగి ఇచ్చాడట రాముడు. తిరిగి ఇప్పిస్తాడు తన భార్యని, రాజ్యాన్ని వాలి ఆక్రమించిన ఈ రెండింటినీ కూడా. అలాగే కృష్ణావతారంలో దీనికి విరుద్ధంగా అంటే భిన్నంగా ఇంద్రసుతుణ్ణి అంటే అర్జునుణ్ణి కాపాడి సూర్యసుతుణ్ణి కర్ణుణ్ణి జంపినావు. ఇది ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం కదా. ధర్మము ఫలానా సమయంలో ఇలాగే ఉండాలి అని ఏమీ లేదు. ఆయా సందర్భం బట్టి మారుతూ ఉంటుంది. ధర్మం కాలానుగుణంగా ఇలాగే ఉండాలని నిర్దిష్టంగా చెప్పటానికి లేదు. ఆయా సందర్భం బట్టి అలా మారుతూ ఉంటాయి. ఒక సందర్భంలో ఇలా చేస్తేనే బాగుంటుంది, అదే సందర్భము మరి వేరే సమయంలో ఇంకోలాగా చేస్తేనే బాగుంటుంది. కాబట్టి అదే ధర్మం, కాబట్టి ఇలా అని నిర్దిష్టంగా చెప్పటానికి లేదు. ఇది కృష్ణ శతకము. ఇటువంటి శతకాలని పిల్లలకు చక్కగా బోధించి చూడండి. ఆధ్యాత్మిక చింతనలో దైవ దత్తమైనటువంటి బిడ్డలను పెంచేటప్పుడు ఒక ఆదర్శమైనటువంటి గృహిణి ఏ విధంగా ఆదర్శమైనటువంటి బిడ్డలను పెంచగలదో వారందరికీ, అటువంటి తల్లులందరికీ అలా ఆదర్శంగా పెంచేటటువంటి క్రమంలో ప్రతి తల్లికి, ప్రతి గృహిణికి కూడా, ఆదర్శమైన గృహిణులందరికీ కూడా, దైవదత్తమైన దైవ భక్తి కలిగిన అమ్మలందరికీ కూడా పేరు పేరున మరి పాదాభివందనం చేసినా తప్పులేదు. పాదాభివందనం చెయ్యాలి కూడా. ఎందుకంటే అంత చక్కటి పౌరుల్ని మన దేశానికి అందించిన ప్రతి తల్లి చిరస్మరణీయురాలే. అంటే పౌరుడి కన్నా పౌరుణ్ణి, అంత మంచి పౌరుణ్ణి తయారు చేసిన తల్లి ఇంకెంత గొప్పదో. ఇటువంటి చక్కటి సూక్తుల్ని పిల్లలకు తప్పకుండా నేర్పించి గొప్ప వాళ్ళని చెయ్యాలని ఆశిస్తూ స్వస్తి.